హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఒక్కసారి పూర్వకాలానికి ఇప్పటి కాలానికి ఆడవాళ్ళల్లో మార్పు కానీ, ఇప్పుడు ఆడపిల్లలు చేసే ఉద్యోగాల గురించి కానీ, కోడళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకు ఉన్న కష్టాలేంటి, సుఖాలేంటి, ఇలాంటివి కొన్ని మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయిలు చాలా స్ట్రెస్‌కి గురవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి నైట్ టైమ్ ఏ కంపెనీలో మేనేజర్ అనుకోండి, వాళ్ళకి నైట్ 1 దాకా కూడా వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకి కూడా ఉంటుందనమాట. ఇప్పుడు మనం కోడలుగా తెచ్చుకునే అమ్మాయి మన అబ్బాయితో సమానమైన ఉద్యోగం చేయాలి, ఎక్కువ ప్యాకేజీతో రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మనం కొంచెం సహకారం అందించాలి. అలా కాకుండా మనం ఇంట్లో ఉండి, ఎందుకు చేయదు ఈ పని, అసలు పొద్దున్నే లేవదు, ఇలా చేస్తుంది, ఎళ్ళిపోయి కూర్చుండిపోతుంది, సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చుండిపోతుంది, మనమే అన్నీ అందించాలి అనే అత్తగారులు కొంచెం బిహేవియర్ మార్చుకోవాలండి. కానీ నాకు తెలిసిన కొంతమంది అత్తగారులున్నారండి. కోడలు అలా చేసుకుంటుంటే, ఆవిడకి టైంకి కాఫీ అందించి, టీ అందించి, భోజనం అందించి చూసుకునే అత్తగారులు కూడా ఉన్నారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. ఆఫీస్‌కెళ్తే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారనుకోండి. కానీ ఈ ఆడపిల్లలు కూడా ఆలోచించాలండి. ఏమనంటే, మనకన్నీ చేసి పెట్టే అత్తగారు ఉందనుకోండి, టైంకి ఉద్యోగం చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు అన్నీ అందిస్తూ ఉంటే విసుక్కోకుండా, ఇంకా అత్తగారిని ఏదో సాధించకుండా చూసుకోవాలి ఈ కోడళ్ళు కూడా. మనకన్నీ చేసి పెడుతున్నారే అయ్యో! అని చెప్పేసని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ ఉందనుకోండి అదే ప్లేస్‌లో, ఆవిడని చాలా గౌరవప్రదంగా చూస్తారు. అదే తల్లి 2 తిట్టినా పర్వాలేదు, తల్లి విసుక్కున్నా పర్వాలేదు, మా అమ్మే గ్రేట్ అనుకుంటారు. అదే అత్తగారి దగ్గరికొచ్చేసరికి కొంచెం మార్పొస్తుంది. సహజంగా అండి, ఆడవాళ్ళకున్న అసలు నైజం అనమాట ఇది. సహజమైన గుణం ఏంటంటే వరసలు మారేటప్పటికి అనుబంధాలు, ఆప్యాయతలు కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. ఆ వరసను బట్టే చూస్తారో మరేంటో నాకర్థం కాదు. అర్థం కాదనేం కాదులెండి. ఆడవాళ్ళ సహజమైన బుద్ధే అలా ఉంటుంది. పూర్వకాలానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. పూర్వం ఏంటంటే ఇంట్లో సంతానం ఎక్కువ మంది ఉండేవారు. ఆడవాళ్ళకి చదువులుండేవి కాదు. మగవాడు ఒక్కడు సంపాదించి ఇంట్లో తెస్తే ఒక 10 మందిని పోషించాల్సొచ్చేది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, పెద్ద కుటుంబం ఉంటే ఒక్కడే తెచ్చి వీళ్ళందరినీ పోషించి, చదువుకునే వాళ్ళని చదివించి, ఒకడే పెద్దవాడనుకోండి, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళైతే వాళ్ళందరినీ చూసుకునే సమర్థతతో ఆ పెద్దబ్బాయి ఉండేవాడనమాట. ఆ ఇంటి కోడలు కూడా ఆయనకి సహకారంగా సేవ చేస్తూ, ఇంట్లో సమయానికి అయ్యో! ఆయనొచ్చారే అని అందిస్తూ, ఇంట్లో అత్తగారిని, మామగారిని చూసుకుంటూ, పిల్లల్నందరినీ చూసుకుంటూ, బయట ఆ మగ మనిషి ఎంత పనైతే, ఎంత వ్యవహారం అయితే చక్కదిద్దుకొచ్చేవారో, ఒకవేళ ఉద్యోగం చేసినా, పొలం పని చేసినా, ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు కూడా చదువుకున్నా, చదువుకోకపోయినా అంత సమర్థించుకునేవారండి. ఎవరు ఎక్కువ, తక్కువ అనే భావన ఏం లేదు ఇందులో. ఎందుకంటే పూర్వం ఆడవాళ్ళకి కూడా ఇంట్లో ఉన్నవాళ్ళకి అంత పని ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనం మిక్సీలు వేసేస్తున్నామండి, గ్రైండర్‌లేసేస్తున్నాం. అప్పుడు పప్పులు రుబ్బుకునేవారు, కారాలు దంచేవాళ్ళు, ఉప్పు కూడా కళ్ళుప్పు తెచ్చుకొని దంచుకునేవారు, పసుపు కొట్టుకునేవారు. అన్నీ ఇంట్లో పనులు చేసుకునేవారండి. తిరగలతో విసిరేవారు, బట్టలు చేత్తో ఉతుక్కునేవారు. మనకి వాషింగ్ మెషిన్స్ వచ్చాయి. అంట్లు తోముకునేవారు. ఇక సమస్తం అండి, పెద్ద పెద్ద వాకిళ్ళుంటే పేడ కల్లాపులు జల్లి, అంతా ముగ్గులేసి చక్కగా చేసుకునేవారండి. అవన్నీ కూడా అంటే వాళ్ళకి కాలంతో సంబంధం లేదండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనిలో పడిపోయేవారు. ఏ టైంకి అవి అయిపోతూ ఉండేవన్నమాట. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, పనవుతే అమ్మో! ఎంత టైం అయిందో, అమ్మో! అమ్మో! ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని ఫీల్ అయిపోతున్నాం. ఏ చిన్న పని చేసినా. ఎందుకంటే మనకి అంత పని అలవాటు లేదు కాబట్టి. అప్పుడు అంతంత పనులు చేసేవారండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అంత సమర్థించుకుని అంత పని చేసేవారు మగవాళ్ళతో సమానంగా. ఇప్పుడు ఉద్యోగస్తులైన కోడళ్ళు లేదు కూతుళ్ళు. ఈ ఆడపిల్లలు గూడా అంత కష్టపడుతున్నారండి. వాళ్ళతో సమానంగా సిస్టమ్ ముందు శారీరకంగా వాళ్ళకి శ్రమ లేకపోయినా, మానసికంగా చాలా స్ట్రగుల్ పడతారండి వాళ్ళు. చాలా టెన్షన్ పడతారు. ఉద్యోగం చేయడం అంటే ఏదో ఈజీ అని మనం అనుకుంటామండి. దాని ముందు కూర్చొని నొక్కడమే కదా! అని. అంటే నేను ఒక్కోసారి మా బావగారు అమ్మాయిని, మా చిన్నబ్బాయిని ఉడికిస్తూ ఉంటాను. ఏముందిరా అవి అదంతా కదుపుతున్నావు, అదేదో పట్టుకున్నావు మౌసునండి. అది పట్టుకుని ఇలా కదపడమేగా, నేను చేసేస్తాను నీ ఉద్యోగం అని ఆట పట్టిస్తూ ఉంటాను నేను. మా బావగారు అమ్మాయిని కూడా అంటా. మేము చేసేయొచ్చు కదా దేవి, నువ్వేం చేస్తున్నావని. కానండి అది ఎంత కష్టమో, ఎంత స్ట్రెస్సో, ఎంతమందికి సమాధానం చెప్పాలో వాళ్ళు ఆ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చూస్తే అర్థమవుతుందండి. అంత కష్టం ఆడపిల్లలు ఈరోజు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం చేతనైతే సహాయం చేయాలి. లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వదిలేయాలి. ఇక్కడ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా కూడా ఊరికే చెప్పడం గురించే జరిగింది. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, అలా చేస్తున్న కోడళ్ళకి కొడుకులు ఏమైనా సహాయం చేశారనుకోండి, ఏ పిల్లల్ని రెడీ చేయడమో, లేదు ఏదైనా గబుక్కున పిల్లాడికి నీళ్లు పోయటమో, లేదు ఇంట్లో బట్టలు ఉండిపోయినాయి దాన్ని తీసుకెళ్ళి వాషింగ్ మెషిన్‌లో వేయటమో చేశారనుకోండి అబ్బాయిలు,
వెంటనే ఈ తల్లులకి కోపాలొచ్చేస్తున్నాయి. ఏంటంటే, అదిగో మా అబ్బాయితో చేయించేస్తుంది ఇదేమీ చేయదు అని. ఏవండీ ఎంత తప్పండి. మనం గూడా మన పనుల్లో ఉన్నప్పుడు మన చిన్నప్పుడు అంటే అంత చదువుకోలేదు. ఏదో ఇంట్లో పనులు చేసుకొని పెరిగిన వాళ్ళం. అబ్బా! భర్త ఏదన్నా చిన్న సాయం ఒక టీ పెట్టిస్తే ఎంత సంతోషపడిపోతామండి. అలాగే వాళ్ళకి కూడా మనం అంత పని చేయకపోయినా వాళ్ళంతా, ఆ టీ పెట్టిస్తేనే సంతోషపడే మనం అలా ఆలోచించకూడదు కదండీ! చేసుకోవాలి. ఇద్దరూ కలిసి చేసుకోవాలి. చాలామంది కొడుకుల్ని ఏం చేస్తున్నారంటే చంటి పిల్లల్ని పెంచినట్టు పెంచుతున్నారండి. వాళ్ళకన్నీ అందించడం. అబ్బో! మా అబ్బాయికి ఏమీ రాదని చెప్పేసని వాడికి టీ పెట్టుకోవడం నేర్పరు. కనీసం ఒక ఇంత బంగాళదుంప వేయించుకోవడం, అంత అన్నం పెట్టుకోవడం ఇలాంటివి గూడా నేర్పరండి. కుక్కర్‌లో బియ్యం పెట్టడమే పెద్ద పనా అండి? అలాంటివి నేర్పితే తల్లులు రేపొద్దున ఇంతింత ఉద్యోగాలు చేస్తున్న భార్యలకి సహాయకారిగా ఉంటారండి పిల్లలు. అంటే వంట మొత్తం నేర్చేసుకోవాలి, అంతా మగపిల్లాడే చేయాలి, ఆడపిల్లలు చేయకూడదని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే నాకు కూడా కొడుకులే ఉన్నారు. రేపొచ్చే కోడలు నువ్వు అలాగే చూస్తావా అని మీరందరూ అనుకోవచ్చు. కొన్ని కొన్ని మనం ముందు చెప్పలేంలెండి. ఎందుకంటే ఇలా అనుకున్నాం అనుకోండి, మంచి అన్నానికి మంచి కూర దొరకదు అనే సామెత కూడా ఉంది. రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమండి. కానీ స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకి మనం సహాయం చేయడం అనేది ముఖ్యమైనదని నేను చెప్తున్నా. ఇప్పుడు మనం కోడలు ఆహ్, ఇంతంత ఉద్యోగాలు, ఇంతంత ప్యాకేజీలతో చేసుకోకుండా మనకి ఇంట్లో పని చేసి పెట్టాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏ పేదింటి పిల్లనో చేసుకోవాలి. పూర్వకాలంలో చెప్పినట్టు. అలా చేయకుండా మనకింత కావాలి, ఇంత సహకారం కావాలంటూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, పిల్లాడినేమో చంటి పిల్లాడిలాగా చూసి, వాడికి ఏమీ నేర్పకుండా అన్నీ ఈ అమ్మాయి చేసుకుని, సమర్థించుకుని, ఆఫీస్‌కెళ్ళి, వచ్చి, పిల్లల్ని చూసుకొని చెయ్యాలంటే వాళ్ళేం మనుషులా? లేకపోతే మరలా అండి? చెప్పండి. మిషన్స్ ఏం కాదు కదా! అందుకని ఈ రోజుల్లో పద్ధతులు వేరు. మన కాలంలో పద్ధతులు వేరు. మన ముందు తరాల్లో ఇంకా అండి. మన ముందు తరాల్లో ఆడవాళ్ళు అసలు మగవాళ్ళంటే ఒక మహారాజులా చూసేవారనమాట. ఈ ఆడవాళ్ళు కూడా ఒక బానిసల్లా పనిచేసేవారు వాళ్ళకి. అంటే బానిసలని నేను అననండి. సేవకులు. సేవ చేసేవారనమాట. బయటికెళ్ళొచ్చిన వాళ్ళకి కాస్త నీళ్ళు అందించడం, కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి అన్నీ అందిస్తూ, చేస్తూ, వాళ్ళకి పాదసేవ చేస్తూ అన్నీ చేసేవారు మన ముందు తరం వాళ్ళు. మనం ఇప్పుడు అంతా చేయట్లేదు కదా! ఇంక ఇంకా ముందు పిల్లలేంటంటే, మగవాళ్ళతో పాటు సమానంగా కష్టపడి, సమానంగా ఆఫీసులకెళ్ళి వచ్చేవాళ్ళు. సమానత్వం అండి. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చేసుకోవడం కరెక్టే అని నేనంటాను. అదే నా ఉద్దేశ్యం అండి. మెయిన్ ఉద్దేశ్యం. అలానే మొదలుపెట్టి ఇదంతా చెప్తున్నాను మీకు. అట్లా అండి. ఎందుకంటే, మన కాలంతో పోటీ పడి, మన కాలంలాగే ఉండాలి ఇప్పుడు వాళ్ళు కూడా అని మనం రుద్దకూడదండి వాళ్ళని. అలాగే మగ పిల్లల్ని చిన్నప్పటి నుంచే "నువ్వు కింగురా, నువ్వు ఏ పని చేయకూడదు, నువ్వు మహారాజువని" పెంచకూడదు. చెయ్యాలండి. మగపిల్లలైతే ఇప్పుడు హ్మ్. నాకిద్దరు అబ్బాయిలే ఉన్నారండి. ఇద్దరు అబ్బాయిలే ఉన్నప్పుడు ఏదైనా మనకు ఒంట్లో బాలేదనుకోండి, ఇంట్లో ఎవరు సహాయం చేస్తారు? మా చిన్నోడు చేస్తాడండి. పెద్దోడు కూడా ఒకప్పుడు చేసేవాడు. ఎందుకంటే చెప్పాలండి వాళ్ళకి. నేర్పించాలి మనం. అన్ని పనులు నేర్పించాలి. నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయండి. వాళ్ళు నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా బావుంటుందండి. మనం ముందు ముందు వెతుక్కోక్కర్లేదు, చూడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల మధ్య రాకుండా అయితే ఉండవండి. అదే కొడుకు, కోడల మధ్య గాని, కూతురు, అల్లుడి మధ్య గాని వస్తూనే ఉంటాయి. అలా చిన్న చిన్నవి రాకపోతే అది సంసారం ఎలా అవుతుందండి? రావాలి, గొడవలు పడాలి, మళ్ళీ కలుసుకోవాలి. అందులోనే ఆనందం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. అలా చిన్న చిన్నవి వేరండి. పెద్ద పెద్ద పనుల్లో కొంచెం ఇప్పుడు ఉద్యోగస్తు వాళ్ళకైతే సహాయం చేస్తేనే రైట్ అండి. నేను మగాడిని నేను చేయకూడదు అని లేదు. చాలామంది మగపిల్లలు ఇప్పుడు చాలా సహకారంగా ఉంటున్నారండి. చేస్తున్నారు. ఒక అమ్మాయి కష్టపడుతూ ఉంటే అది అది మన కూతురు కావచ్చు, కోడలు కావచ్చు. ఆ భర్తగా వచ్చిన వాడు చాలా సహాయం చేస్తున్నాడండి. చాలా సహకారంగా ఉంటున్నారు. ఇంటా బయట ఇద్దరూ కలిసి చేసుకుంటున్నారు. చాలా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాటిల్లోకి మనలాంటి వాళ్ళం వెళ్ళి, అదేదో పెద్ద దీనిలాగా మనం వెళ్ళి, మా అబ్బాయికి ఏ పని రాదు, మా అబ్బాయితో చేయిస్తున్నామని మనం అమ్మాయిని సాధిచ్చడం. లేదు అమ్మాయి తల్లొచ్చిందనుకోండి, అదిగో ఆ మగపిల్లాడు ఏమీ చేయడు, మా అమ్మాయి ఎంతో కష్టపడుతుందని ఆ తల్లి గాని వెళ్ళి తల్లులుగా ఉన్న మనం వెళ్ళి వాళ్ళ మధ్య ఏదో ఇలా మనస్పర్ధలొచ్చేలా మాట్లాడి వాళ్ళ జీవితాలైతే పాడు చేయకూడదండి. ఏదైనా సరే అండి సహకారంతో దిద్దుకుంటే అన్నీ బావుంటాయి. అనుబంధాలు, ఆప్యాయతలు ఉండాలండి జీవితంలో. ఏ బంధమైనా సరే. అనుబంధాలు, ఆప్యాయతలు లేకపోతే అసలు మనం బ్రతకే లేమండి. వస్తాయి చిన్న చిన్నవి కుటుంబాలన్నా, భార్యాభర్తలన్నా, తల్లిదండ్రుల మధ్యనైనా ఎక్కడైనా వస్తూనే ఉంటాయి. కానీ సర్దుకుపోవాలి. అన్నిటిని గూడా మనం దిద్దుకుపోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల మన ఇంటికొచ్చినప్పుడు, ఆ అమ్మాయిని ఎక్కువ మనం ఇబ్బంది పెట్టడం గూడా కరెక్ట్ కాదండి. అలాగే మన అమ్మాయిని ఒక ఇంటికిచ్చినప్పుడు, ఆ అమ్మాయి సుఖపడాలని మనమెలా అనుకుంటాం?
అలాగే మన ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా సుఖపడాలి. కానీ అలా ఆలోచించే అత్తగారులకి రివర్స్‌లో వచ్చే కోడళ్ళు కూడా ఉన్నారండి. ఆ విషయం కూడా నాకు తెలుసు. సమాజంలో మనం అన్ని రకాల వాళ్ళని చూస్తున్నాం. ఇప్పటికే వీడియో చాలా పెద్దదయింది. కాబట్టి ఇక ముగించేస్తానండి. ఎందుకంటే ఈ విషయం గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. మళ్ళీ మాట్లాడుకునే అవకాశం, అవసరం తప్పకుండా వస్తుంది మనకి. అప్పుడు మాట్లాడుకుందాం. సాధ్యమైనంత వరకు మనం వెళ్లి మధ్యలో ఎవరికీ అడ్డంగా మాటలు మాట్లాడి రాకూడదు. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.